భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రణపుంగవం రామం దేవదేవం భజే. Respected principals and teachers and my dear friends, today we are gathered farewell day. Thank you this golden opportunity. Respected principal sir and my dear teachers, today celebrating farewell day. Thank you this golden opportunity. My name is Varun. I am studying in this standard. Respected principal and teachers and my friends, today we are celebrating farewell day. Thank you. My dear friends, today we are gathered here. Farewell party celebrated and to become a cricketer, and thank you. Memories, and we will always cherish about them. My aim is to become a cricketer. Thank you. Respected principals and teachers and my dear friends, this is Soumya from 10th class. Happy farewell day. My aim is become a lawyer. Everyone, today we are gathered here to celebrate the farewell. Thank you giving this golden opportunity to become a software engineer. To everyone, my name is Jansi. I am from class 10. Today is a emotional day for all of us. My aim is doctor. Thank you. This is Bhavya from class 10. Respected principals and teachers and my dear friends, I want to become a fashion designer. Thank you. Become software engineer. Respected principals and teachers and my dear friends, I want to become a manga writer. One respected principals or teachers and my dear friends, today we are gathered here to celebrate farewell party of 10th class. This is Swati from 10th class. I become a IAS officer. SV Model School Principal Sir and Director, స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు, మరి నా తోటి ఉపాధ్యాయులు ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన 9th and 10th క్లాస్ విద్యార్థులకు, మరి ఇక్కడికి ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకి శుభ సాయంత్రం. ఇక్కడ ఇయర్ని ఫస్ట్ ఈ స్కూల్లో చేయడం, ఎస్వి అనగానే సింబల్ ఆఫ్ విక్టరీ. బట్ నాకు ఇక్కడ సార్ వాళ్ళ కపుల్స్ చూడగానే శ్యామ్ సార్ అండ్ విశాలాక్షి మేడం ఇద్దరు అక్కడ సింక్ అయినట్టు అనిపించింది. సార్ అతి తక్కువ ఫీజులతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందుబాటులో రీజనబుల్ ఫీజులు తీసుకుంటూ ఒక మంచి విద్యను అందిస్తూ ఉత్తమమైన ఉపాధ్యాయులని వీళ్ళు ఎక్స్పర్ట్ టీచర్స్ని పెట్టి ఇలాంటి విద్యను అందిస్తున్నందుకు మోడల్ స్కూల్ గత సాధించినటువంటి మార్కులు కావచ్చు, ఫ్యూచర్లో సాధించే మార్కులు కావచ్చు, అన్నిట్లో హైలైట్ మీరే ఉండాలి. మౌంట్ ఎవరెస్ట్ అంతా ఒక ఫ్లెక్సీని ఒకటి ఏర్పాటు చేయాలి ఈ స్కూల్లో. మీ స్కోర్ని ఇక ఏ బ్యాచ్ కూడా చేయనట్టు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఇంకొక చిన్న విన్నపం సార్, ఈ 10th క్లాస్ స్టూడెంట్స్ ఎంతమంది అయితే మా స్కూల్ని విడిచి వెళ్ళిపోతున్నారో మీరందరూ కూడా ఇంతటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తూ మంచి ఫ్యాకల్టీతో మంచి విద్యను అందిస్తున్నటువంటి మీరందరూ మీ నుంచి పాఠశాలకు ఒక 2-3 అడ్మిషన్లు ఇవ్వాల్సిందిగా కోరుచు ఇలాంటి అవకాశాలు ఇచ్చిన శ్యామ్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. Thank you for సుందర్ సార్ గారికి, విశాలక్ష్మి మేడం గారికి, సుధాకర్ సార్ గారికి, అలాగే శ్రీలక్ష్మి మేడం గారికి, నా తోటి ఉపాధ్యాయులకు. ఎందుకంటే ఇక్కడ ఎస్పెషల్లీ 10th క్లాస్ వాళ్ళు ఎవరైతే వెళ్ళిపోతున్నారో వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే స్కూల్లో ఇన్ని ఇయర్స్ చదువుకున్నందుకు కొద్ది గొప్ప దిగులు ఉంటుంది. ఇచ్చిపెట్టి పోయేటప్పుడు ఖచ్చితంగా
బాధ అనేది ఉంటుంది, అది బయటికి చెప్పకపోయినా ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం మీరు రేపు ఒక కొత్త లైఫ్కి ఎంటర్ అవుతున్నారు, అంటే కాలేజీ లైఫ్లోకి ఎంటర్ అవుతున్నారు. అంటే స్కూల్లో ఉన్నటువంటి తరగతి గదిలో ఏదైతే సందడి మీరు చేశారో అదే సందడి రేపు మీరు ఇంటర్ తరగతి గదిలో చేయబోతున్నారు అనమాట. ఓకే, సో అందుకు మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ఇకపోతే ఇక్కడ మీరేదైతే పాఠాలు నేర్చుకున్నారో మన ఎస్వి మోడల్ హై స్కూల్లో, ఇవి కేవలం పుస్తకాలకు మాత్రమే పరిమితం కాకూడదు. అర్థమైందా? ఇక్కడ మీరు నేర్చుకున్న నైతిక విలువలు కావచ్చు, క్రమశిక్షణ కావచ్చు, స్నేహం కావచ్చు, ఇవన్నీ భవిష్యత్తులో మీ యొక్క జీవితాన్ని రూపుదిద్దుకొనిస్తాయి అన్నమాట. ఎట్ ద సేమ్ టైం ప్రతి మనిషికి విద్య అనేది ఖచ్చితంగా అవసరం. ఇవాళ సమాజంలో విద్య అనేది అత్యంత విలువైనటువంటిది. అంతకంటే విలువైనటువంటిది ఏంటిదంటే వ్యక్తిత్వం. ఎల్లప్పుడూ మీరు మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ మిమ్మల్ని మీరు ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తులుగా తీర్చిదిద్దుకోండి. సో చివరిగా, సాధించే వరకు సంఘానికి తెలుపకు, సాధించిన మరుక్షణం సంఘాన్ని మరువకు. మీరు మీ పేరెంట్స్ యొక్క ఆశయాల్ని ఖచ్చితంగా నెరవేరుస్తారని ఆశిస్తూ మీ యొక్క లైఫ్కి ఒక మంచి సక్సెస్ డెఫినెట్గా రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. జై హింద్. నా ముందు ఉన్న తల్లిదండ్రులకు మరియు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఫేర్వెల్ డే శుభాకాంక్షలు. ఫేర్వెల్ డే అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది పిల్లలు 10th కంప్లీట్ చేస్తున్నారు. దాంతోపాటు వాళ్ళు ఇప్పటివరకు చేసిన లోపాలు ఏవైతే ఉన్నాయో సంవత్సరం మొత్తం మీద, ఆ లోపాలను సరిదిద్దుకుంటూ ముందుకు పోవడానికి మనం ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి ఏర్పాటు చేసే ఒక అవకాశం ఇది. అయితే దానిలో భాగంగా ఇక్కడ ఉపాధ్యాయులు ఇచ్చే సజెషన్స్, తర్వాత పిల్లలు కూడా ఈ 10th పిల్లలు కూడా ఏం చేయాలి అంటే 10thలో వాళ్ళు సాధించిన విజయాలు కానివ్వండి, వాళ్ళు చేసిన తప్పులు కానివ్వండి, అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ మిస్టేక్ రాకుండా ఉండటం కోసం వాళ్ళ జూనియర్స్ అయిన 9th క్లాస్ పిల్లలకు చెప్తూ ముందుకు పోతూ ఉండాలి. ఉపాధ్యాయుల యొక్క సలహాలు తీసుకోవడము, లేదా తల్లిదండ్రుల యొక్క సలహాలు తీసుకోవడము, లేదా పెద్దవారి యొక్క సలహాలకు అనుగుణంగా మనం ముందుకు పోయినట్లయితే ఎలాంటి ఆలోచన సందిగ్ధం లేకుండా ముందుకు పోవచ్చు. అలాంటివి చేయాలని చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు. My dear colleagues and my beloved students, happy farewell day. It's not just a day of farewell, it is also a day of celebration of your growth and how you became today. It's just a celebration of your new beginning. So when you entered in the school, you carried bags, right, with books. Now you are walking out of the school with values, with courage. And remember that our Swami Vivekananda, what he told, he inspired millions of people, millions of students as well. Arise, awake and stop not. In the same way, you also never stop yourself in believing, and also never stop until you achieve the greatest thing. So in future, you may become the greatest doctors, or artists, or entrepreneurs, or civil servants. Wherever, whatever you become, first you become a good human being. That is the first thing. And also never forget what our school has taught you. So our school has taught you million things, right? Not only from textbooks. Children, we all know that we have gathered here for farewell, giving farewell to class 10th students. There are mixture of feelings, as we teachers also have that. One thing is we are sad that we are leaving school. The other thing is we are very happy that you are going to enter the real life. You are going to face the society. So we wish you all the best from our staff side. And I just want to say some things regarding English to the students, and then I would like to end my speech. So my suggestion to class 10 students is your writing should be very neat.
your writing, if it is very neat, you can get very good marks. Another thing that I want to tell you, we have already taught whatever we have taught you. Please remember them and do your best. Children, it is out of our experience that we have taught many things which are very useful not only for your school education but for your life. So don't forget the things that you learned in school, and you should be grateful to the school also, because school taught you many things. So you have to be very grateful. Advanced, all the best, Nana. Thank you this giving opportunity. స్టేజ్ పై ఉన్నటువంటి మా మిత్రులైన శ్యామ్ సుందర్ సార్ గారికి మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులందరికీ శుభ సాయంత్రం. అదేవిధంగా 10వ తరగతి పూర్తి చేసుకొని పై చదువులకు వెళ్తున్నటువంటి విద్యార్థులకి మా నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ మరియు 8th మిగతా స్టూడెంట్స్ అందరూ వారికి ఏర్పాటు చేసినటువంటి ఈ వీడ్కోలు సమావేశానికి ఇచ్చేసిన విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు వారందరికీ నా శుభాకాంక్షలు. ముఖ్యంగా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ విద్యార్థులు ఇప్పటి వరకు పాఠశాల విద్యను అభ్యసిస్తున్నారు, ఆ తర్వాత కళాశాల విద్యకు వెళ్తున్నారు. కాబట్టి వారికి మంచి ఉన్నత చదువులకు వెళ్ళాలని మా విద్యార్థులందరికీ బెస్ట్ ఆఫ్ లక్. వారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ముందు సాయంకాలం నమస్కారాలు తెలుపుతూ, మా ఎస్వి మోడల్ హై స్కూల్ దశాబ్ద కాలంగా మంచి రిజల్ట్స్తో ముందుకు వెళ్తున్నామని గర్వంగా చెబుతున్నాం. సో ఎస్వి అంటే చాలామంది చెప్పారు సింబల్ ఆఫ్ విక్టరీ. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా జీవితంలో సక్సెస్ అయ్యారు, కానీ ఎవరు కూడా ఫెయిల్ కాలేదు. 10th క్లాస్ స్టూడెంట్స్ ఇప్పటివరకు కూడా 100% రిజల్ట్స్ విత్ 10 points 9.8. దాదాపు దశాబ్ద కాలంగా మేము సాధించిన ఫలితాలు చూస్తే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ అకాడమిక్ ఇయర్ 11 మంది విద్యార్థులు ఉన్నారు. అయినా కూడా ఏ విద్యార్థి నష్టపోవద్దు. అకాడమిక్ క్యాలెండర్లో జరిగేటువంటి ఈవెంట్స్ కావచ్చు, అకాడమిక్ క్యాలెండర్ చేసే ఎడ్యుకేషన్ కావచ్చు, జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ వాటి కోసం స్పెషల్ ట్రైనింగ్ ఇస్తూ, నీట్ ఎందుకు కూడా స్పెషల్ అంటే మా బయాలజీ శరత్ సార్ బయాలజికల్ సైన్స్ అకాడమిక్తో పాటు నీట్కి సంబంధించినటువంటి స్పెషల్, ఎందుకంటే దాదాపు ఇంత గతంలో ఒక 4-5 members డాక్టర్స్ అయ్యారు. ద క్రెడిట్ గోస్ టు అవర్ స్టాఫ్. ఫిజిక్స్ డిపార్ట్మెంట్ నాగేందర్ సార్, ఈజ్ మై ఎక్సలెంట్ ఫ్యాకల్టీ. జాకబ్ సార్ కావచ్చు, తెలుగు సార్ నాగిరెడ్డి సార్ కావచ్చు, హిందీ మేడం నాగసుధ మేడం కావచ్చు. నెక్స్ట్ జాకబ్ సార్ ఇస్ ఫేమస్ ఇన్ ఇంగ్లీష్, చాలా మంచి ఫ్యాకల్టీ. సార్ చాలా మహా అద్భుతంగా చెప్తారు టీచింగ్. సో వాళ్ళ ఫాదర్ రూపస్ సార్ ఇస్ ఇంగ్లీష్ ఇస్ ఫౌండర్ ఆఫ్ మిర్యాల్ కూడా. మరి మిర్యాల్లోనే ఫౌండేషన్ స్టార్ట్ చేసింది జ్యోతి స్కూల్ నుంచి. సో గర్వంగా చెప్తున్నాను, వారి అబ్బాయి ఇక్కడ నా దగ్గర చేయడం చాలా అదృష్టం. ఎందుకంటే అంత మంచి ఫ్యాకల్టీ దొరకడం. సో మ్యాథమెటిక్స్ శ్రీధర్ రెడ్డి సార్, సో ఫిజిక్స్ నాగేందర్ సార్, కెమిస్ట్రీ జాఫర్ సార్, సార్. So we are collecting low fee, but we are providing many facilities. An excellent faculty in our SV Model High School. మహా అద్భుతమైన స్టాఫ్ ఉన్నారు. వారు ఇచ్చే టీచింగ్ కావచ్చు, డిసిప్లిన్ కావచ్చు, ఎక్స్పీరియన్స్ స్టాఫ్ ఉంటే మీకు ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు ఎవరైనా స్టూడెంట్ లైఫ్లో. సో ఎలాంటి విద్యార్థి అంటే ఫెయిల్ అయ్యే విద్యార్థి కావచ్చు, ఎలాంటి విద్యార్థి అయినా ఉన్నత స్థితికి తీసుకురావడం మా యొక్క సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. అనౌన్స్ చేస్తున్నాను, ఇది చాలా గుడ్ న్యూస్.
చాలా ఇంపార్టెంట్. ఆ 567 ఎబవ్ వస్తే సాధిస్తే మాత్రం ఖచ్చితంగా 5,000 ఇస్తాం మేము. ఎందుకంటే మేనేజ్మెంట్ తరఫు నుంచి చాలాసార్లు ఇచ్చాం, చాలాసార్లు గిట్టుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మరి కాకపోతే ఏంటంటే ఇప్పుడు మా టీచర్స్ అందరూ కూడా ఎలాగైతే మీకు ఏ విధంగా చెప్పారో పెద్దలు ఇచ్చిన గైడెన్స్ ఫాలో అవ్వండి. ఇదంతా గర్వంగా చెప్తున్నా. అందరు పిల్లలు లిస్ట్ కూడా ఇస్తే కొన్ని వందల మంది స్టూడెంట్స్ మన సక్సెస్ అయ్యి మనకు కనబడుతున్నారు. వచ్చి నా దగ్గరికి వచ్చి బ్లెస్సింగ్స్ తీసుకొని సార్ మేము ఈ విధంగా సాధించాం, మేము ఈ విధంగా మేము చాలా హ్యాపీగా ఉన్నాం, మా రియల్ లైఫ్ లో మేము సక్సెస్ అయ్యాం, మీకు ఏది కావాలి చాలా ఉంది, భవిష్యత్తు కార్యాచరణ చాలా ఉంది. మేము కూడా అవకాశం కల్పించాం. దాదాపుగా 10 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, కానీ 10 కూడా థీమికల్ అంటే ఖచ్చితంగా థీమ్ ఉన్న ప్రోగ్రామ్సే. చాలా కష్టపడి పైకి వచ్చిన లెవెల్లో అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్లో కూడా ఒక థీమ్ ఉంది. వాళ్ళ డ్యాన్స్ కావచ్చు, వాళ్ళ పర్ఫార్మెన్స్ కావచ్చు, చాలా బాగా ఎక్సలెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. తర్వాత వీఆర్ ప్రొవైడింగ్ డిన్నర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. తర్వాత కల్చరల్ ప్రోగ్రామ్స్ తర్వాత డిన్నర్ కూడా ఏర్పాటు చేస్తాం. దయచేసి మేము ఇచ్చే ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ 10th క్లాస్ స్టూడెంట్స్. గెట్ ద మోర్ మార్క్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ అండ్ ఆల్. నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం, అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం, ప్రాణపరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం. అదిగో పెను నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం, అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపుదాల్చిన సత్యం, ప్రాణపరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం. ప్రాణపరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం. ధీరా 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 ఓరణ ధీరా రారా రారా తేరా తీసే మెరుగైన రా. ధీరా 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 ఓరణ ధీరా రారా రారా తేరా తీసే మెరుగైన రా. కళలు పుట్టించు మరణ మృదంగం, ధిమి 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 పదఘట్టనగ సాగ ప్రళయకాల శివతాండవ నృత్యం, నలుగుడుకుల తల తెచ్చక మానదులేరా ఈ చైతన్యం. హృదయని నాదమే కళలు పుట్టించు మరణ మృదంగం, ధిమి 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 పదఘట్టనగ సాగ ప్రళయకాల శివతాండవ నృత్యం, నలుగుడుకుల తల తెచ్చక మానదులేరా ఈ చైతన్యం. కొడుకుల తల తెచ్చక మానదులేరా ఈ చైతన్యం. అమ్మ మాటిది కన్నా నీ కొరకు